డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీసీఎంటీకి సంబంధించిన స్పెషల్ రౌండ్ అలాట్మెంట్ అయితే వచ్చేసిందమ్మా. ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి చాలా సీట్లు అయితే మిగలటం అయితే జరిగింది. డెఫినెట్గా మంచి సీటే వచ్చింది. స్పెషల్ రౌండ్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. కావాలి మీరు ఇక్కడికి వెళ్ళేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ పెట్టుకుని అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ మరి అదే కొత్తగా ఎవరికైనా వస్తే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇమ్మీడియట్గా చేసేయండి అమ్మ. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి. కొత్తగా ఆల్రెడీ రౌండ్ 1 రెగ్యులర్ రౌండ్లో వెరిఫికేషన్ అయిపోతే అవసరం లేదేమో, కానీ ఇప్పుడు కొత్తగా ఎవరికైనా వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకుంటే పేమెంట్ కూడా పే చేయండి. పేమెంట్ కూడా ఆల్మోస్ట్ కొంతమంది రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళు కట్టేసి ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. చూసుకుంటే అది మీకు డెఫినెట్గా మంచిది కదా. మనకి రెగ్యులర్ రౌండ్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి స్పెషల్ రౌండ్ మంచి సీట్స్ వస్తాయమ్మా. ఎందుకంటే ఇక మీకు అడ్డు లేదు అనమాట. అందరూ కూడా ఐఐటీస్కి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ టాప్ ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. స్పెషల్ రౌండ్ అలాట్మెంట్ మరి లేట్గా ఇచ్చారు. మరి ఈరోజు అయితే లేట్గా అవ్వటమే జరిగింది. డాక్యుమెంట్ అప్లోడ్ చేసేయండి. ఆన్లైన్ స్పెసిఫిక్ విల్లింగ్నెస్, ఫ్రీజ్ ఆఫ్ ఫ్లోట్ కూడా పెట్టుకోండి. మరి రౌండ్ 2కి వెళ్ళాలా లేదా, మరి రౌండ్ 2కి స్పెషల్ రౌండ్ 2కి వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు ఫ్లోట్ కానీ మీకన్నా మంచి బ్రాంచెస్ పైన ఉంటే ఫ్లోట్ పెట్టుకోండి, లేకపోతే ఫ్రీజ్ పెట్టుకోండి. జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి, గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత సీట్ పోయే అవకాశం ఉంటుంది. సపోజ్ నాకు ఎన్ఐటి వరంగల్లో మంచి సీట్ వచ్చిందమ్మ ఒకటి, ఇది కోరుకుని నేను ఫ్లోట్ పెట్టుకున్న తర్వాత వెళ్ళి ఎన్ఐటి క్యాలికట్లో వెళ్ళే అవకాశం ఉంది. అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా ఆచితూచి అడుగు వేయండి. ఫ్రీజ్ పెట్టుకోవాలా, ఫ్లోట్ పెట్టుకోవాలా డిసైడ్ చేసుకుని పెట్టుకోండి. ఒకసారి మీకు సీట్ పోయిన తర్వాత అది మళ్ళీ వెనక్కి రాదు. కొంతమంది స్టూడెంట్స్కి అయితే మంచిగానే వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బై ఆఫీసర్స్ అలాటెడ్ ఇన్ స్పెషల్ ఎలిజిబిలిటీ బై సీట్ ఎనీ వుడ్ బి చెక్డ్ బై వెరిఫైయింగ్ ఆఫీసర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. 22 స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మరి సబ్మిట్ చేసుకోండి. మరి ఈ విధంగా స్టూడెంట్స్ మరి డెడ్ లైన్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ బై ఆఫీసర్స్ 24వ తారీఖుని మీరు వెరిఫికేషన్కి వెళ్ళిపోయింది. తర్వాత మీరు 27వ తారీఖు కల్లా మరి రౌండ్ 2 వచ్చేస్తుంది మనకి. రౌండ్ 2 27వ తారీఖు. స్టూడెంట్స్ అందరూ ఫ్లోట్లో ఫ్రీజులు మీకు నచ్చకపోతే ఫ్లీట్ ఆఫ్ రోజు ఇది గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఫ్లోట్లోకి వెళ్ళవద్దు. మీకు నచ్చితే ఫ్రీజ్ చేసుకోండి, నచ్చకపోతే ఫ్లోట్లోకి మీ పైన సపోజ్ ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి తిరుచి కానీ, ఎన్ఐటి సువర్తకల్లు ఉన్నాయనుకోండి, హ్యాపీగా పైన ఉంచేసుకోండి, ఫ్లోట్లోకి వెళ్ళిపోండి. మీ అదృష్టం ఎలాగుండేది, ఎవరి అదృష్టాన్ని ఎవరు చెప్పలేరమ్మా, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పలేను, ఇంకొకరు చెప్పలేరు. మీకు ఎలా ఉంటుందో ఇంకా మంచిగా బెటర్గా ఉంటే వస్తుందేమో, లేకపోతే దీంతోనే ఉంటే తర్వాత మీరు నేషనల్ స్పాట్ రౌండ్ కూడా ఉంది, దీన్ని కూడా ట్రై చేసుకోవచ్చు. దీనికి ఒక్క రోజులోనే ఎక్కువ రోజులు ఏం పట్టదు. మనకి నేషనల్ స్పాట్ రౌండ్ ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనౌన్స్మెంట్. తర్వాత ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 1కి వచ్చేస్తుంది. ఎక్కువ రోజులు ఉండదు. మనకి 5వ తారీఖు కల్లా మీకు స్పాట్ రౌండ్ వచ్చేస్తుంది. 13వ తారీఖుకి మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేసేయాల్సి ఉంది. ఆగస్టు 11కి వెళ్ళిపోవాలా ఫిజికల్ రిపోర్టింగ్. ఆగస్టు 5, 11 ఆ ప్రాంతంలో ఇమ్మీడియట్గా మీరు 11 లోపు వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి ఫ్లోట్ ఆఫ్ ఫ్రీజ్ కొద్దిగా ఆలోచించి పెట్టుకుంటే మంచిదని మన స్టూడెంట్స్కి మరి సీసీఎంటీలో సీట్ వచ్చిన వాళ్ళకి మరి గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.